నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. మెట్రో కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు బగ్గుమంటున్నాయి. మెట్రో రెండో దశను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పినట్లు చేస్తూ రాష్ట్రానికి నిధులు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ అసమర్థత పాలనకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసలు మెట్రో అంశంలో ఏం జరిగింది, లోన్ రాకుండా అడ్డుకున్నదెవరు, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఈ అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మెట్రో రెండో దశకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటి? సాంకేతిక కారణాలా, రాజకీయ కారణాలా? సో ఈ రాజకీయ కారణాల, సాంకేతిక కారణాల పక్కన పెడితే సఫర్ అవుతుంది పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్. మీకు మొన్న వర్షం పడితే ఏమైంది? ఫస్ట్ వర్షం, సీజన్ లో ఫస్ట్ వర్షం పడితే వెస్ట్ జోన్ మొత్తం స్తంభించిపోయింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ మొత్తం. మెట్రో రైళ్లలో, మెట్రో స్టేషన్స్ లో ఎంత రష్గా అనిపించింది. ఇప్పుడు మెట్రో రోజు 4 లక్షల మంది వెళ్తున్నారు, ఇంకా కూడా వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్, ఇప్పుడు దేశంలో హైదరాబాద్ మెట్రోకి 9వ స్థానం అంటున్నారు. ఎక్స్పాండ్ కాలేదు. 2020 తర్వాత కొత్తగా మెట్రో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే చేపట్టారో అది పూర్తిగా కూడా కంప్లీట్ కాలేదు. సెకండ్ ఫేజ్ అన్నది ఇంతవరకు అసలు డిపిఆర్ సంగతి పక్కన పెడితే అనుమతులు కూడా రాలేదు. ఈ అనుమతులు రావాలి, టెండర్లు దివ్వాలి, భూసేకరణ జరపాలి, కంప్లీట్ కావాలి. ఇవన్నీ ఎప్పుడవుతాయి? 2030-31 కూడా 1 కిలోమీటర్ కూడా ఎక్స్ట్రా రాదు. ఇది కాంగ్రెస్ అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్టార్ట్ అవుతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందరూ కలిసి హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మొదటి దశలో నేను చెప్తా, ఫలక్ నుమా వరకు కావాలి. ఎక్కడి వరకు అయింది? ఎంజీబీఎస్ వరకు అయింది. ఎందుకు కాలేదు? ఓల్డ్ సిటీ వాళ్ళకి మెట్రో వద్దా? ఎంఐఎం పార్టీ అబ్జెక్షన్ చేస్తే అక్కడ కట్టడాలు పోతాయంటే ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా అసలు నిర్మాణమే చేపట్టలేదు. అంటే ఎంఐఎంకు రాసి ఇచ్చారు ఇక ఓల్డ్ సిటీ, వాళ్ళు ఏం చెప్తే అది అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం వాళ్ళు వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే పాత బస్తీ ప్రజలకు కూడా హైదరాబాద్లో అంతా మెట్రో ఉండి పాత బస్తీ లేకపోవడంతో వాళ్ళకి తెలుస్తోంది కదా. ఇప్పుడు ఎంఐఎం ఓకే అనగానే మళ్ళీ ఫలక్ నుమా నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పారు. సో ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్య దగా పడుతోంది, ఇబ్బంది పడుతోంది హైదరాబాద్ ప్రజలు. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, నార్త్ ఇండియా ప్రజలు. మీకు ఎంత దారుణం అంటే ఢిల్లీ మెట్రో మీరు ఎక్కడన్నా పోండి, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, గజియాబాద్ ఎక్కడ పోయినా మీకు 2 కిలోమీటర్ల దూరంలో మెట్రో స్టేషన్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో మెట్రో ట్రావెల్ చేయాలని చాలా మందికి ఉంది. కార్లలో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి రాయదుర్గం వెళ్లే వాళ్ళు చాలా మంది మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యాక్సెస్ ఎక్కడిది? ఇప్పుడు నేను మణికొండలో ఉంటా, నేను మెట్రో స్టేషన్ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా 10 కిలోమీటర్ల దూరం. నాకు జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో రావాలన్నా 10 కిలోమీటర్లే, రాయదుర్గం రావాలన్నా 10 కిలోమీటర్లే. నేను ఐఎమ్ ఫోర్స్డ్ టు కమ్ ఇన్ కార్, అంతే కదా. ప్రధానమంత్రి మెట్రో ట్రావెల్ చేయండి, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించండి అంటే నాకు ఆప్షన్ లేదు. సో ఇట్లా హైదరాబాద్లో ఇప్పుడు లక్డికాపూల్ పోవాలన్నా, అటు రాయదుర్గం పోవాలన్నా, జూబ్లీ చెక్ పోస్ట్ పోవాలన్నా, ఏ మెట్రో పోవాలన్నా నాకు 10 కిలోమీటర్లు. ఎందుకు? హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ ఇంకా ఎక్స్పాండ్ కాలేదు. కేవలం ఎల్బీ నగర్లో, ఉప్పల్లో లేదా నాగోల్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి కొన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళకే యాక్సెసిబుల్ అయింది, మిగతా వాళ్ళకి కాలేదు. నేను చెప్తాను, ఢిల్లీ మెట్రో ప్రపంచంలో 2వ అతిపెద్ద మెట్రో లండన్ తర్వాత. ఢిల్లీ మెట్రో 2021లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన తర్వాత అది దాదాపు 374 కిలోమీటర్లు. 2024 డిసెంబర్ స్టార్ట్ చేశారు. 375 కిలోమీటర్లు ప్రస్తుతం ఉంది. కోల్కతా మెట్రో ఎప్పుడో 1980sలో స్టార్ట్ చేశారు రైల్వే సహాయంతో. అది 74 కిలోమీటర్లు 1984లో స్టార్ట్ చేసిన దానిలో ఉంది. ఇంకా నేను మిగతా వాటిలో చదువుతాను. చెన్నై మెట్రో 54 కిలోమీటర్ల ఆపరేషనల్ ఉంది, 118 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతే 172 కిలోమీటర్లకు చెన్నై మెట్రో వెళ్తుంది. ఇంకా నెక్స్ట్
ఢిల్లీ మెట్రో 375 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది, 65 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. హైదరాబాద్ 67 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, అండర్ కన్స్ట్రక్షన్ సున్నా. మొదలే కాలేదు కన్స్ట్రక్షన్ మొదలు కాదు, అనుమతి రాలేదు. అనుమతి రావాలి, అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ భూములు ఇచ్చేందుకు గొడవలు అయితే, కోర్టులు అయితే, ప్రతిపక్షాలు పోయి ధర్నా చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి కదా, మనం చూసాం కదా. అప్పుడు కోటిలో, ఆ తర్వాత ఆ ప్రాంతంలో అసెంబ్లీ ముందు మెట్రో గొడవ అయింది కదా. ఇంకా కోచి మెట్రో, కేరళలో చిన్న పట్టణం కోచి కూడా 28 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 11 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. కోల్కతా మెట్రో 74 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 30 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ముంబై మెట్రో 90 కిలోమీటర్లు అయిపోయింది. ముంబైకి లోకల్ రైల్స్ ఉన్నాయి, లోకల్ రైల్స్ కాకుండా ఇది మెట్రో వేరు. మళ్ళా ముంబై జీవన్ నాడే లోకల్ రైల్స్. 90 కిలోమీటర్ల మెట్రో ఉంది, 122 కిలోమీటర్ల అండర్ కన్స్ట్రక్షన్ ముంబై. నాగ్పూర్ 38 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 43 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్. నమ్మ మెట్రో అంటే బెంగళూరు సిటీ 96 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 79 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా పూణే మెట్రో 31 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 79 కిలోమీటర్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గుర్గావ్ 12 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, 28 కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ ఉంది. ఇక మనం ఎక్కడున్నామో మీరు ఆలోచించండి. ఈ రాజకీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, బ్లేమ్ చేసుకోవడం కానీ సఫర్ అవుతుంది హైదరాబాద్ పబ్లిక్ ఆర్ రెడీ టు ట్రావెల్ ఇన్ మెట్రో. ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కాకుండా ఉండేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు, కానీ ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. మెట్రో రెండో దశకు అనుమతి రాకపోవడం కారణమే అంటే ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. ఇప్పుడు 2017లో మొదటిసారి మెట్రో ఓపెన్ అయింది, అంతేనా? హైదరాబాద్లో ఫస్ట్ నాగోల్ నుంచి ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ చేశారు. ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ కావడానికి 2020 పట్టింది, కానీ 2020 తర్వాత అసలు సెకండ్ మెట్రో ప్రపోజలే పంపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 21-22లో స్టార్ట్ చేసి రాయదుర్గం అని చేశారు. రాయదుర్గానికి ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం కనెక్టివిటీ వచ్చారు. ఈ గవర్నమెంట్ రాగానే రాయదుర్గం రద్దు చేసేసారు. మేము ఫలక్నుమా నుంచి రాయదుర్గం నడుపుతామని చెప్పారు, కానీ ఏది ఇంతవరకు 2 సంవత్సరాలు. కిషన్ రెడ్డి కారణం అని చెప్తున్నారు. కిషన్ రెడ్డి కారణమా, వాళ్ళు కారణమా కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు కేంద్ర ప్రభుత్వం కాలు పెట్టుకునైనా చేయండి అని చెప్పి. మరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో లేదు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మెట్రో ఇస్తుందా మరి నాకు అర్థం కాలే. వాళ్ళు ఎందుకు శాంక్షన్ చేయట్లేదు వాళ్ళు అర్థం కాలే. బీఆర్ఎస్ సమయంలో ఈ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ 20 కంప్లీట్ చేసిన తర్వాత 4 సంవత్సరాలు ఫుల్ సైలెంట్ ఉన్నారు. నాకు 3 పార్టీలదే మిస్టేక్గా కనిపిస్తోంది. 3 పార్టీలు బీఆర్ఎస్ సమయంలో 2020 నుంచి 24 వరకు ఒక్క ప్రోగ్రెసే పడలేదు. అసలు ఎల్ఎన్టీ తర్వాత అసలు మెట్రో ఫేజ్ 2కు సంబంధించి అనుమతులు తెచ్చుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. కిషన్ రెడ్డిని తిట్టి వాళ్ళని తిట్టి కాలయాపన చేయడం తప్ప ఉన్న అలైన్మెంట్ ఎందుకు మార్చాలి? రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు ఎందుకు మార్చాలి? చాలా వచ్చాయి కదా, చాలా అతిపెద్ద జనసాంద్రత అయింది కదా వెస్ట్లో. దాన్ని ఎందుకు మార్చాలి? ఫలక్నుమా నుంచి కూడా ఎయిర్పోర్ట్ చేసుకో, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఎందుకు బంద్ చేయాలా? వాళ్ళు పెట్టారు కాబట్టి మేము బంద్ చేయాలా? అది ఇక బీఆర్ఎస్ ఆ 4 సంవత్సరాలు ముందుకోలేదు. ఇక భారతీయ జనతా పార్టీ మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇస్తాం, లేకపోతే లేదు అన్నట్టు. ఈ ముగ్గురు మధ్యలో సఫర్ అవుతుంది హైదరాబాద్ ప్రజలండేనంట. మాట్లాడదాం. మనతో పాటు పోరెడ్డి కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ జాయిన్ అవుతారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి చిరుమిల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు, ఇవాళ చూశారు రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కిషన్ రెడ్డిని తిట్టారు, కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అంటే కిషన్ రెడ్డిని, కేటీఆర్ను, కేసీఆర్ అందరినీ అన్నారు. దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు, మీకు చేతగాక మమ్మల్ని ఎందుకు అంటున్నారని. బట్ అల్టిమేట్ గా సఫర్ తెలంగాణ పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ రెడీ ఉన్నారు. 4 లక్షల మంది 5 లక్షల మంది ఉన్న అదనపు సర్వీసులు లేవు, ఏం లేవు. అదనపు 1 కిలోమీటర్ కూడా కన్స్ట్రక్షన్ కావట్లేదు. ఢిల్లీ మెట్రో దూసుకుపోతుంది, బెంగళూరు మెట్రో, ముంబై మెట్రో, ఇవన్నీ కూడా చూస్తే మనకు అండర్ కన్స్ట్రక్షన్ 0. ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యేసరికి 2035 వరకు కూడా నాకు అనిపిస్తలేదు కొత్తగా 1 కిలోమీటర్ కూడా యాడ్ అవుతుందని.
ఈరోజు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి గారి బర్త్డే అని చెప్పినారు, నిజమా? ఈజ్ ఇట్ సో? ఎస్ ప్రధానమంత్రి మోడీ కూడా ఆయనకు విషెస్ తెలిపారు. అయితే మనం కూడా సార్ మీ ఛానల్ ద్వారా ముందుగా కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో ఆయన మరింత కాలం ఉండాలి అని ఉండాలి. ఆ తర్వాత తెలంగాణ ఇంట్రెస్ట్ లను బాగా కాపాడాలా, తెలంగాణ పట్ల నిజమైన ప్రేమానురాగాలు ప్రదర్శించాలని భగవంతుడు ఆయనకు సద్బుద్ధి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు మాట్లాడినాడు అంటే అది చాలా అశాంతం చూసినాను నేను. ఐ వాజ్ అ బిట్ సర్ప్రైజ్డ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు తనకి కేంద్ర మంత్రికి మధ్య జరిగిన డిస్కషన్ తాను చెప్తే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఇదేదో మొన్న జరిగిన వివాదంలా కాదు కదా, అమిత్ షా దగ్గర పోతే ఇద్దరు వ్యక్తులకు ఏదో అమిత్ షా చెప్పినట్టు అది ఇది అన్నట్టు ఊహాగానాలు కాదు కదా. తర్వాత రెండోది అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకొని పోలేదు? రాష్ట్రంలో అఖిలపక్షం ఉంది కదా, ప్రతిపక్ష పార్టీలను తాను అందరినీ హెడ్ చేసేసి వాళ్ళ ద్వారా ఒకసారి కేంద్ర మంత్రిని కలిసి అయ్యా మీరు ఈ రకంగా చేస్తున్నారు, మాకు ఈ రకంగా ఉంది అని అంటే ఇవాళ ఈ బ్లేమ్ గేమ్ ఛాన్స్ ఉండదు కదా. మీరు కూడా వచ్చారు కదా, మీ ముందు కేంద్ర మంత్రి ఏం మాట్లాడు, ఏం చేశాడు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు డబ్బులు రిలీజ్ చేయట్లేదు, ఎందుకు అతను తాత్సారం చేస్తున్నాడు అనే ప్రశ్న వేయొచ్చు కదా. రెండోది కేంద్రానికి అంటే మనకు ఎంపీలను మనం ఎందుకు పంపుతాం సార్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి? వీళ్ళు ఎవరన్నా ఈ టాపిక్ ఒక్కసారన్నా ఏ ఎంపీ అన్నా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా లోక్సభలో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎంపీలు నోరు విప్పిన సందర్భమే తక్కువ. రెండోది మనకు ఒక గొప్ప ఎసెట్ ఏముందంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సన్నిహితుడు, మేరే భాయ్ అంటాడు అని మీరు చెప్పినారు మొన్న. మరి మేరే భాయ్కి ఎందుకు చెప్పలేదు సార్? మరి ఇట్లాంటి అంశము మా రాష్ట్రాన్ని చాలా అతలాకుతలం చేస్తుంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఒక ప్రశ్న వేసినాడు ఎవడన్నా ఉన్నాడా లోక్సభలో? ప్రశ్నించిన వాడు ఎవడన్నా ఏదీ లేదు. తర్వాత 1,360 కోట్లు 600 కోట్లు ఈ రోజు సాయంత్రం వరకు రిలీజ్ చేయాలి, లేకపోతే అది ఇది అని అన్నాడు. తర్వాత రెండోది ఏమంటాడంటే ఇప్పుడు నిన్న మొన్న అంతకుముందు దాదాపు ఒక 4-5 రోజుల నుంచి వరుసగా కిషన్ రెడ్డి మీద దాడి చేస్తూనే కాలం గడుపుతా ఉన్నాడు కదా. ఇదంతా దాడి చేయక ముందే కిషన్ రెడ్డిని 1-to-1 డిన్నర్ కో లేదా లంచ్ కో పిలిచి కిషన్ రెడ్డి గారు మీతో మాట్లాడాలా అది ఇది అని చెప్పి ధన మంత్రివర్గంతో మాట్లాడేసేసి సార్ మరి ఇదేంటి, దీని కథ ఏంటి, ఎప్పుడు తెలుస్తారు, చేస్తారా చేయరా, అసలు ఏం జరుగుతుంది? మీరు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరేం ప్రస్తావించారు? అశ్విని వైష్ణవ్ వాళ్ళని వద్దని చెప్పారని అంటారు. కాదండి, ఆయన అంటున్నాడు అండి, నేను అంటున్నాను. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డిని డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ అడగొచ్చు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డిని ఒక లంచ్ కో డిన్నర్ కో పిలిచి సార్ ఇట్లా రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలను ఇప్పుడు మేము గతంలో అంటే ఉన్న రోజులలో ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ సెషన్స్ కంటే ముందు అందరు ఎంపీలతోని ఒక మీటింగ్ పెట్టేవాడు. పెట్టేసేసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఒక నోట్ తయారు చేసేవాళ్ళు ఆయా మంత్రిత్వ శాఖల నుంచి. ఆ నోట్ అంతా కలిపి కాన్ఫరెన్స్ గా తయారు చేసి ఆ నోట్ అంతా సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ యూస్ టు డూ దాట్, డాక్టర్ చెన్నారెడ్డి యూస్ టు డూ దాట్, విజయభాస్కర్ రెడ్డి చేసినాడు. ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు చేసేసి ఈ సమస్యల మీద మీరు పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తాలా అనేటువంటి ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం నేను చాలా అటెండ్ అయినా. నేను అనేది ఏంటంటే అట్లాంటి ఒక ఎఫర్ట్ ఎందుకు చేయట్లేదు? కిషన్ రెడ్డి గారిని సంబంధిత మంత్రులతో కలిసి ఒక చిన్న డిన్నర్కో దానికో దీనికో పిలిచి ఇగో గిన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి, మరి మీ బాధ్యత ఏం లేదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు నేను కలిసిన నా తర్వాత మీరు కలిసినారు అశ్విని వైష్ణవ్ను, మీరేమైనా ప్రస్తావించారా, ప్రస్తావిస్తే ఆయన రెస్పాన్స్ ఏంటిది, ఆయన ఏం చేయదలుచుకున్నాడు? ఇట్లా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఎందుకు ఎఫర్ట్ జరగదు? ఇప్పుడు కిషన్ రెడ్డిని తిట్టినా లేకపోతే కేంద్ర ప్రధానమంత్రిని తిట్టినా ఇంకెవరిని తిట్టినా ప్రయోజనం ఏంది? ఇక్కడేమో అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మోటివ్ అదర్వైజ్ అండి. మోటివ్ ఏంటిదంటే మొన్న సండే రోజున వీకెండ్ కామెంట్ లోపల ఒక విమర్శ చేసినాడు, అంటే ఒక స్టేట్మెంట్ చేసినాడు మా రాధాకృష్ణ. ఏమని అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మన రాష్ట్రం లోపల ఇద్దరు నాయకుల దృష్టి సారించాడు. ఒకటేమో రేవంత్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అట్టనే హరీష్ రావు మీద కూడా దస్తీ వేశాడు. వీళ్ళిద్దరిని ఎట్లనో తన పార్టీకి తెచ్చుకుంటే తప్ప భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అనేటువంటి మాట చెప్పినాడు.
సరే ఇది కొంత ఆయనకి ఇక్కట్లుగా ఉంది, ప్రాబ్లం గా కూడా ఉందన్నమాట. అంటే ఇన్ సెన్స్ ఆయన ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఒక 2-3 సార్లు తన క్లారిఫికేషన్ ఇచ్చినాడు. అదేదో వ్యవహారంలో జరిగే మాటే, ఆయన అట్లా అన్నాడు తప్ప ఆయన నన్ను పార్టీలో చైర్మన్ అనలేదు, నేను చేరాల్సిన అవసరం కూడా నాకు లేదని, ఇంకా తన మాటను నమ్మించుకోవడానికని అసలు మోడీ స్థానంలో కూడా రాహుల్ గాంధీని కనుక కూర్చునబెట్టి నేను ఆయనను కూర్చునబెడతాను, ఆ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటాను, మోడీని దిగుపోమ్మని అనేటువంటి మాటలు కూడా చాలా సార్లు మాట్లాడాను. నేను అదంటే ఇంత వాచాలత్వం కట్టి పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని ఒక డిన్నర్ కో దానికో దీనికో పిలిచి తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సంబంధిత మంత్రులను 3-4 చాలాసార్లు లెటర్ రాశాను దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సార్, లెటర్లతో అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగాను. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు సార్, ఇద్దరు ఒకే రాష్ట్రానికి ఒకళ్ళకోళ్ళు లెటర్ రాసుకుంటారు. ఆయన ఈయనకి లెటర్ రాస్తాడు, నేను ఆయనకు లెటర్ రాస్తున్నాడు. ఎందుకు చర్లపల్లికి రైల్వే స్టేషన్ కు రోడ్స్ ఇవ్వండి, కొత్త రైల్వే స్టేషన్ నిర్మించామని ఆయన లెటర్ రాశాడు, అంతే కదా. అంతే. తర్వాత ఇంకోటి బొగ్గు స్కామ్ గురించి కూడా మీరు సమగ్రమైన విచారణ జరిపించండి అని కిషన్ రెడ్డి లెటర్ రాశాడు. నేను అనేది అట్లా కాదు కదా, ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఎందుకు ఆ ఇద్దరి మధ్య ఆ సయోధ్య ఉండదు? ఎందుకు ఒకసారి ఒక టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేయగలరు? ఆర్ వి ఇన్ డెమోక్రసీ ఆర్ నాట్? వీ విల్ హౌ టు రిజాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అక్రాస్ ద టేబుల్. ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా? ఒక అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అశ్విని వైష్ణవ్ ముందర కూర్చునబెట్టి ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన నిర్లిప్తంగా ఉన్నా, లేదా ఆ అఖిల పక్షానికి ఒక మాట చెప్పి ఆయన నడవడికలో తేడా ఉంటే అప్పుడు కేంద్ర మంత్రి మీద విమర్శలు చేసినా లేకపోతే కిషన్ రెడ్డి మీద విమర్శలు చేసినా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఇది కేవలము ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్. ది ఐడియా ఇస్ టు పాస్ ది బక్ టు ది సెంటర్. అతను ఒక రకంగా అంటే ఇన్ సెన్స్ టు మై నాలెడ్జ్ అండ్ అనాలిసిస్ హీఈస్ ట్రైంగ్ టు కవర్ అప్ హిస్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది సార్, ఖరీఫ్ లో రైతులు విలవిల కొట్టుకున్నారు. మొన్న ఊరికి పోయినప్పుడు కూడా అందరు అడిగినారు, సార్ ఈసారి ఖరీఫ్ కన్నా రైతు బంధు వస్తుందా రాదా సార్, మరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, అగ్రికల్చర్ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అని. తర్వాత ఎరువుల కొరత, తర్వాత ఇట్లాంటి చాలా చాలా సమస్యలు, ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చేటువంటి సమస్యలు, ఇట్లాంటి దాని మీద ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి మరి ఈసారి ఖరీఫ్ కాలానికి మేము రైతు బంధు ఫలానా రోజున ఇవ్వదలుచుకున్నాము, ఇస్తాము, ఇక ఎరువుల కొరత చెప్తున్నాను సార్. నేను అనేది ఏంటంటే ఏ సమస్య ప్రధానమైంది? ఇప్పుడు బహుళంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యనే సార్, మెట్రో రైలు ప్రధాన సమస్య సార్. ఇది ప్రధాన సమస్య, మరి దాన్ని సాల్వ్ చేసేయడానికి ఒక ప్రిఫేస్ ఉంటది కదా. రైతు బంధులు పొల్యూషన్ తగ్గాలి, సిటీలో పొల్యూషన్ తగ్గాలి, ట్రాఫిక్ తగ్గాలి, 1 కోటి మంది జనాభా ఉన్నారు సార్. ఐ వాంట్ టు బిలీవ్ వాట్ ఎవర్. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే రైతు బంధు వేసి వరి పంట వేసి ఏమంటారు ఎకరానికి 70,000 80,000 ఇచ్చి 30,000 రూపాయల పంట పండించడానికంటే ఇది చాలా ఉపయోగమైన టాపిక్ అని నేను అనుకుంటున్నా సార్. ఉపయోగకరం సార్. మరి ఆ మాట చెప్పవనండి రైతులకు, మేము రైతు బంధు చేస్తున్నట్టున్నారు, ఏదో క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ క్రాప్స్ అనేది క్యాంపెయిన్ స్టార్ట్ పెట్టట్టున్నారు సార్. అట్లా కాదు సార్, నేను అనేది ఏంటంటే ఐ వాంట్ టు బిలీవ్ వాట్ ఆల్ రేవంత్ రెడ్డి సెడ్ ఈస్ ట్రూ. బట్ ఎప్పుడు నమ్మేవాడిని అని అంటే ఒక్కసారి కేంద్ర మంత్రితో ముఖాముఖి సమావేశం జరిపి తన మంత్రివర్గ సహచరుల ద్వారా ఆయన డిన్నర్ కో లంచ్ కో పిలిచి ఆయనతో మాట్లాడి ఆయన ఏం చెప్తాడో విన్న తర్వాతనైనా, లేదా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అశ్విని వైష్ణవ్ నువ్వు కలిసిన తర్వాతనైనా, లేదా ప్రధానమంత్రి నిన్నగాక మొన్న కలిసినాడు కదా, మరి ఆయనకు చెప్పినాడా లేదా వైష్ణవ్ ఇట్లా నేను ఇన్నిసార్లు తిరిగినానండి, చక్కర్లు కొడుతూనే ఉన్నాను, ప్రతిసారి అర్జీలు పెడుతూనే ఉన్నాను, మా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క సమస్య కూడా ఒక ఇంచు ముందుకు కదలట్లేదు, అసలు కేంద్రం మమ్మల్ని కావాలనే చిన్న చూపు చూస్తుంది, మరి ఇట్లయితే ఫెడరల్ స్ఫూర్తికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే మాట నీతి ఆయోగ్ లో ఎందుకు చెప్పలేకపోయినాడు, లేకపోతే బయట ఎందుకు చెప్పలేకపోయినాడు? ఇప్పుడు నేనేమంటానంటే వేర్ యూ గెట్. మీ ఉద్దేశంలో దీనిలో ప్రధాన ముద్దా ఎవరు? 6 సంవత్సరాలుగా మెట్రో ఒక్కడుగు కూడా ముందుకు పడకుండా ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఉన్న దానిలో ప్రధాన ముద్దా ఎవరు? ఎవ్రీ రూలింగ్ కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్? సార్, ఎవ్రీ రూలింగ్ పార్టీ ఈజ్ గిల్టీ. నేను బీజేపీని ఇమీడియట్ గా బద్నాం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే బీజేపీ అధికారంలో లేదు, బీజేపీ ఎజెండాలో లేదు, బీజేపీ సంబంధం లేదు. మీరు ఫస్ట్ గా చాలా చక్కగా బట్ కేంద్రం ఉంది కదా సార్, బట్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా సార్. కేంద్ర ప్రభుత్వం మెట్రోకి అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలుగా ఈ ఫైల్ పెండింగ్ లో పెట్టారు ఫేజ్ 2 కి సంబంధించి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మొదలేమో ఎల్ఎన్టీ
సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నారు. ఎల్ఎన్టీ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సరే, ఈ ప్రశ్న పోరెడ్డి కిషోర్ గారిని అడుగుదాం. చాలా చెప్పండి. ఒక్క విషయం నేను కంప్లీట్ చేసినాక ఇక నేను క్లోజ్ అవుతాను. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎట్లుంటది అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు రాసిన ఉత్తరంలో ఒక విషయం చెప్పినాడు. వీ నాట్ ఓన్లీ డూ జస్టిస్, వీ నాట్ ఓన్లీ అటెండ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, వీ షుడ్ ఆల్సో అపియర్ టు బి. ప్రజలు మనల్ని నమ్మాలా. మనం గోడచాటుకు మన సంధిలోనో మన రూమ్ లోనో మనం ఏదో ఒకటి ప్రజోపయోగకరమైనటువంటి ఆలోచన చేస్తే సరిపోదు. ప్రజలతో వాళ్ళ సహకారంతోనే మనం ముందుకు కదలవచ్చు అని అన్నాడు. నేను అనేది ఏంటంటే ఈ అంశము ఇంత బాహాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే కంటే ముందు ఒక అఖిలపక్షం డెలిగేషన్ కేంద్ర మంత్రి దగ్గరకో లేకపోతే మీ పాయింట్ అర్థమైంది. మీరు ఉండండి సార్, ఎందుకంటే రాకేష్ గారు పోరెడ్డి కిషోర్ గారు ఉన్నారు. మీరు ఉండండి, మళ్ళీ నేను వింటుంటాను సార్. ఐ విల్ అటెండింగ్ టు మై అదర్ వర్క్. ఎవ్రీబడి ఈస్ ఫ్రీ టు క్రిటిసైజ్ మీ. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఐ విల్ హియర్ ఆల్ దట్ క్రిటిసిజం. ఐ కెన్ గల్ప్ ఇట్. ఐ కెన్ డైజెస్ట్. పోరెడ్డి కిషోర్ గారు 2024 లో మీకు ప్రపోజల్ పంపించారు ఫేజ్ 2 గురించి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే. అంతకుముందు రాయదుర్గం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపించింది. ఏం చేశారు ఇన్ని రోజులు? రాయదుర్గం ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ లేదా బిహెచ్ఎల్ లక్డీ కాపులు కానీ ఇవన్నీ ప్రపోజల్స్ బీఆర్ఎస్ పంపించింది. దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి చేంజ్ చేసింది. అది 2 years గా ఉంది. ముందేమో ఎల్ఎన్టీఏ కన్స్ట్రక్ట్ చేయాలన్నారు. ఎల్ఎన్టీ వాళ్ళ నుంచి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎందుకు అడ్డుకుంటున్నారు సార్? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మన ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఏం అడ్డుకుంటుంది అని చెప్పి ఇంతకుముందు నుంచి మాట్లాడుతున్నారు అందరూ. ఏముంది అడ్డుకున్నది? ఏముంది? మొన్న మీరు డిపిఆర్ సబ్మిట్ చేసింది ఎప్పుడు సార్? మీరు ప్రపోజల్స్ అన్నారు. మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. ఈవెన్ గవర్నమెంట్లోనే కాదు, ప్రైవేట్ కంపెనీల్లో కూడా ప్రపోజల్ అంటే ముందు డీటెయిల్స్ పంపించండి అని చెప్పి మన పైవారైనా అడుగుతారు. సో డిపిఆర్ ఎప్పుడైంది న్యూస్ లో వచ్చిన దాని ప్రకారం ఈ మంత్ మే 21 రోజు వీరు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి సబ్మిట్ చేశారు అని అన్నారు. సో డిపిఆర్ మే 6th 7th అండి, మే 21 కాదు. మే 21 రోజు కిషన్ రెడ్డి గారు బిఫోర్ దట్ ఎల్ఎన్టీకి ప్రపోజల్ పంపించారు. అయితే దానికి ఏమన్నారు అని అంటే, ఈ ఇంటర్ కనెక్టివిటీ ఏ విధంగా చేస్తాము, మనం ఒక మెట్రో నుంచి ఇంకో మెట్రోకి ప్రయాణికులు వెళ్తున్నప్పుడు ఇంటర్ కనెక్టివిటీ ఏ విధంగా చేస్తాము, దాని మీద ఒక సొల్యూషన్ కి తీసుకొస్తే ఏదైనా అగ్రిమెంట్ అన్నా ఉండాలి. మెట్రో ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళతో ఆ అనుసంధానం చేసే అగ్రిమెంట్ అయినా, లేకపోతే వాళ్ళే పార్టిసిపేట్ అయినా ఈ మెట్రోలో ఆ మెట్రోలో, లేదా వాళ్ళు కాకుండా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసిన. అందుకని ప్రభుత్వం తీసుకుంది టేక్ ఓవర్ చేస్తామని చెప్పి అనింది. అది ఫెయిర్ రిక్వైర్మెంట్ చేయబట్టి తీసుకుంటామని చెప్పారు. లేకపోతే దాని మీద గొడవ చేసు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు చేసింది ఏంది? వాళ్ళు సరే వారితో ఒక అగ్రిమెంట్కి వెళ్ళారు, మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటామన్నారు. అది 1461 కోట్లకి మొన్ననే కదా కొన్నారు. కొని దాని తర్వాత అందులో 14,000 కోట్లదో ఎంతో అప్పులు ఉన్నట్టున్నాయి, 10,000 కోట్లదో ఎంతనో. ఆ అప్పులకి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ అప్పులు వీరు గవర్నమెంట్ పే చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ నడుస్తోంది. ఇంత లోపల డిపిఆర్ ఇచ్చామన్నారు. ఎప్పుడు మొన్ననే ఇచ్చారు డిపిఆర్ కూడా. సో వారు పరీక్ష చేసి అంతకుముందు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా, ఆఫ్టర్ ఆల్ 1458 కోట్లు అండి వాళ్ళు ఇచ్చింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నారు అప్పట్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, మాకేం సంబంధం లేదు, మీరు తెచ్చుకోండి, ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోండి, పీపీపీలో చేసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దానికి 1400 కోట్లు అన్నారు. మేమేమంటున్నాము, కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, 50% కేంద్రం భరిస్తుంది అన్నది. ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్? మరి ఇప్పుడు మెట్రో రాష్ట్రానికి ఎంత అధికారం ఉందో, ఆ మెట్రో మీద రాష్ట్రానికి ఎంత బాధ్యత అధికారాలు ఉన్నాయో, కేంద్రానికి కూడా 50% చేయబట్టి కేంద్రానికి కూడా అంతే బాధ్యత అధికారంతో ముందుకెళ్తున్నారు. చిన్న నగరాలకు మెట్రోలు కొత్తగా శాంక్షన్ చేస్తూ మీరు హైదరాబాద్ మాత్రం ఎందుకు? ఒక్క నిమిషం అండి. మేము ఇన్ ప్రిన్సిపల్ ఆల్రెడీ అగ్రీ చేశాము అని అంటే ఇది ఓన్లీ కిషన్ రెడ్డి గారికి చెప్పింది కాదండి. మదన్ లాల్ ఖట్టర్ గారు కూడా, ఏది మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా ఫేవరబుల్ కన్సిడరేషన్ అని అదే దాంట్లో చెప్పారు. ప్రెషర్ చేస్తుంది మిమ్మల్ని
ఏంటి బీఆర్ఎస్ మెట్రో గురించి ఎవరిని రేవంత్ రెడ్డి అది కాదు బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ వల్లనే కదా 10 ఏళ్ళు మనకి ఫలక్నుమా మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారే ఇమ్లిబన్ నుంచి ఫలక్నుమా వెళ్లాల్సిన మెట్రో అసలు ఇన్నేళ్లు కాలేదు. అంటే మెట్రో రెండో దేశ ప్రతిపాదనలో కేంద్రం గుర్తించిన లోపాలేంటి, ఎందుకు అనుమతి? ఏం లేదండి, డిపిఆర్ అడిగారు, ప్రాసెస్ ఫాలో అవుతారు. అది డిపిఆర్, ఆ డిపిఆర్ తీసుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఉంటుంది, వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఇంకా దాని గురించి మాట్లాడలేదు. అది అండర్ ఇది ఎగ్జామినేషన్ ఉందని చెప్పారు. ప్లస్ ఇన్ ప్రిన్సిపల్ మేము వీఆర్ ఓకే అని చెప్పారు. సో ఇప్పుడు అందులో ఏం డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్, ఏ విధంగా ఎంత రేషియో ఏంటి, ఎక్కడి వరకు ఏది అనేది ఎగ్జామినేషన్ చేస్తారు కదా. వైబిలిటీ ఏముంది, ఏం లేదు, ఏ ఫేజెస్ ఎట్లా ఉంది, ఏదైనా కానీ అదంతా సరిగ్గా ఉంటే అది బ్యూరోక్రటిక్ ఏదైనా కానీ సిస్టమ్ లో పాస్ అవుతుంది కదా. తెలంగాణ నుంచి బీజేపీ కేంద్రంలో మంత్రులు ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు మెట్రో ప్రాజెక్టు అనుమతికి ఇంత లేట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాగా అక్కడ హిట్లర్లు ఎవరు లేరండి. మీకు ప్రపోజల్ రాగానే మొత్తం సిస్టమ్, రాజ్యాంగం పక్కకు పడేసి, ప్రభుత్వాన్ని పక్కకు పడేసి, బిజినెస్ రూల్స్ పక్కకు పడేసి, లేకపోతే అందరినీ పక్కకు పడేసి ఎస్ నేను ఈ రోజు శాసిస్తున్నాను అయిపోతుంది ఇమీడియట్ గా అనడానికి ఉండదు. పాలసీస్ ఉంటాయి. మనకి మాత్రం ఎందుకని, నేను ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ అని అన్నాను కదా. మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? ఇప్పుడే భరత్ గారు కూడా చెప్పారు, మీరు ఫస్ట్ ఫేజ్ ది ఎంఐఎం శాంక్షన్ కోసం అది ఇంకా ఆ దేశంలో మనం ఏం చేయలేము, ఇది మన భారతదేశంలో మనం చేసుకుందాంలే అని చెప్పి ఎంఐఎం శాంక్షన్ లేనిది మనం ఆ దేశంలోకి ఎంటర్ కాలేమని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వదిలేశారు. అది వదిలేసిన తర్వాత పోనీ మిగిలినదే మన దేశంలో ఉన్నదాన్నైనా కానీ చేసుకుందామని చెప్పి, మన కంట్రోల్లో ఉన్నదైనా కానీ చేసుకుందామని చెప్పి మిగిలిన దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? ప్రపోజల్లు, డిపిఆర్లు ఇవ్వండి. డిపిఆర్లు కదా, ప్రపోజల్స్ మీద ఏమి మాట్లాడతారు? మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నాం, అది కాదు కదా. బ్యూరోక్రసీలో 20-24 సిఏజీ 20 నుంచి 24 మధ్య అదే అంటున్నానండి. ఏం చేశారు అంటున్నాను. డిపిఆర్లు పంపించారా? పంపిస్తే ఫండింగ్ సోర్సెస్ చరణ్ కౌశిక్ గారు కూడా ఉన్నారు. రాకేష్ గారు 20లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సరే 17లో కంప్లీట్ కావాలి, ఒక 2-3 ఇయర్స్ ఆలస్యమైంది. ఆ తర్వాత జరగకపోవడానికి మీరు ప్రధాన కారణం. మీరు ఒక 2 సంవత్సరాలు ఆలస్యం చేశారు. 23లోనే ఎప్పుడో రాయదుర్గం శంషాబాద్ అది ప్రపోజ్ చేశారు. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపోజ్ చేశారు. సో ఈ ఆలస్యానికి మీరు కారణమని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఆలస్యంతో పాటు ఇప్పుడు కిషన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మెట్రో ఇవ్వనివ్వకుండా, ఇది అనుమతి ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్యానల్ లో ఉన్నటువంటి భరత్ గారు, మీకు, అదే విధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదే విధంగా అడ్వకేట్ శరత్ గారికి, జీనియస్ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే అంటే దాని గురించి చెప్పారో ఉపోద్ఘాతంలో ఒక 2 minutes నేను కూడా తీసుకుంటాను సార్. ఫస్ట్ యాక్చువల్ గా మెట్రో హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ చేయడానికి 2004లో ప్రణాళిక స్టార్ట్ అయింది సార్. 2004 నుంచి వెళ్ళి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది సార్. నెంబర్ 1. ఓకే, 14లో మా అప్పటికి ఒక 20-30% వర్క్స్ అయినాయి. వాటిని 17 లోపల కంప్లీట్ చేసాం. ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ప్రధాని గారిని పిలుచుకొని మేము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 ప్రపోజల్ కూడా మేము పంపించడం జరిగింది. దాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుంటే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ తోటి మనకు 2021-22 అంతా కూడా కోవిడ్ లో గడిచిపోయింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే లోన్ సిస్టమ్ ఏదైతే ఉండేనో మెట్రో దానికి కూడా మనం కార్పొరేషన్ లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉండే, కానీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి అన్ని రాష్ట్రం యొక్క సంబంధించినటువంటి అన్ని లోన్లను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కూడా కొంత మనకు అక్కడ ప్రాబ్లం జరిగింది సార్. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి చేయనప్పుడు జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఈ రోజు జరిగినటువంటి భరత్ గారు, ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు అసలు ఏం చేయగలుగుతారు, మీతో ఏమైతుంది, రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఇప్పుడు అవునన్నా కాదన్నా మేము మెట్రో కంప్లీట్ చేసాం, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసాం. అసలు అక్కర్లేని రూట్ అంటే దిల్సుఖ్ నగర్ నుంచి వెళ్ళి నేనేమంటున్నా అంటే ఇమ్లిబన్ కావచ్చు, లేకపోతే అది జూబ్లీ బస్ అంటే మన అప్ టు అది ఉప్పల్ నుంచి వెళ్ళి మొదలు పెడితే మనకు జేబిఎస్ కావచ్చు, లేకపోతే ఇమ్లిబన్ కావచ్చు, లేకపోతే మనం బిహెచ్ఎల్ దాకా అంటే మీన్స్ మియాపూర్ దాకా కూడా మనం తీసుకుపోయినటువంటి ఏదైతే ఉందో హైటెక్ సిటీ ఇవన్నీ తీసుకుపోయినాయి. ఏవి కూడా అక్కర్రాని రూట్లేనా సార్? అసలు ట్రైన్లలో ఎవరు ఎక్కట్లేదా? అంటే ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా?
లేకపోతే తను ఏది చేయలేనని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితిలో ప్రతిపక్షాలను దూషించడానికి ప్రెస్ మీట్లు పెడుతుండా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గతంలో మేము ఇదే వడ్లు కొంటలేరని చెప్పేసి ఢిల్లీ పోయి ధర్నా చేస్తే నువ్వేం చేయనీకున్నావు, కేసీఆర్ దిగిపో, నువ్వు సీఎం సీట్లకించి ప్రతి గింజ నేను కొంటా అన్నాడు. ఇప్పుడు మొన్న వచ్చేసి మళ్ళీ ఏమంటాడు ఆయన, ప్రధానమంత్రి కొనాలంటాడు. అరే ఒక క్లారిటీ అబ్బా. నేను ఏమంటున్నానంటే ఎప్పటిదప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి వెళ్ళిపోవడం కాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నారు మొన్న ప్రధానమంత్రిని కలిశారు, మంత్రులందరినీ కలిశారు. డిపిఆర్ సబ్మిట్ చేశారా, సబ్మిట్ చేయలేదా? మీడియా సమావేశంలో చెప్పలేదు కదా. మరి అసలు మీ డిపిఆర్ ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్రపోజల్ ఏంది? నేను ఫలక్నామా కడతా అంటావు, లేకపోతే చార్మినార్ కడతా అంటావు, లేకపోతే అది తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి సింబల్స్ మారుస్తా అంటావు, టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేసిన అంటావు, యాదాద్రిని యాదగిరి గుట్ట అంటావు. వేములవాడ సార్ లిటరల్ గా నేను ఏమంటాను అంటే వేములవాడ ఇప్పటికీ దాదాపుగా ఒక 6 నెలల పైన అవుతుంది. మీకు తెలుసు, మనకు సమ్మక్క సారక్క జాతర పోతే కంపల్సరీ వేములవాడ పోతాం. రాజరాజేశ్వరిని బంద్ చేశారు సార్ వీళ్ళు. ఈయన ఏం చేస్తాడో చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ప్రతిపక్షాలను తిట్టాలి, వెళ్ళిపోవాలి. మరి మొన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు గీగీ సబ్జెక్టుల మీద మేము పోయినాం, గివి శాంక్షన్ అని గివి కాలేదు. 2.5 సంవత్సరాలు కలుస్తున్నాం కదా. మన ప్రధాని గారే స్వయంగా మీతో అన్నారు, మన ఇద్దరం కలిసి పని చేద్దాం రండి అని చెప్పారు. మరి కలిసి పని చేద్దామంటే దేని గురించి కలిసి పని చేద్దామని చెప్పారు? ఆయన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కలిసి పని చేద్దామని చెప్పి, మరి ఆయన పార్టీలకు పోదామని చెప్పేసి ఆయన స్వయం అభివృద్ధి అని చెప్పేసి ఆగిపోయినా నాకు అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ ఒక మాట అంటారు ప్రతిసారి ఒక మాట సార్. నేను పొలిటికల్ కామెంట్ చేయట్లేదు. ప్రతిసారి ఒక మాట అంటారు, బీజేపీ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి. మరి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? మీరు అన్న ఆరోపణ కనుక వాస్తవం అయితే నేనేమంటున్నానంటే అందుకే పొలిటికల్ కామెంట్ చేయదలుచుకోలే అని చెప్పిన. నేనేమని చెప్పినా అంటే తెలంగాణ అభివృద్ధి మన ప్రధాన ఎజెండా. అది బీజేపీలు ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకేదైనా అభివృద్ధి జరగకుండా మీరు అడ్డం పడుతున్నారని అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. నేనేమంటున్నానండి సార్, ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటుంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకుంటుంది అన్నప్పుడు మరి నువ్వేమి చేయగలుగుతావు? అసలు నీతో అయ్యేదేందో కూడా చెప్పాలి కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఓపెన్ చేసిండు, 2.5 సంవత్సరాలు అయింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఓపెన్ చేసిండు, అది కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏదన్నా ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు అదే రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి అందరికి పైసలు ఇస్తా అని చెప్పిండు. ఎంతమందికి పైసలు ఇచ్చారు? ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా సార్, సింపుల్ గా నేను ఏం అడగా, జనరల్ గా మీకు తెలిసిందే అడుగుతున్నా సార్. లాస్ట్ టైం బడ్జెట్ లో ఇందిరమ్మ గృహాలకు 20,000 కోట్లు పెట్టారు సార్. దానిలోకించి 5,500 కోట్లే ఖర్చు అయినాయని చెప్పేసి నెక్స్ట్ బడ్జెట్ లో కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తానప్పుడు ఈ బడ్జెట్ లో కూడా దానికి 20,000 కోట్లు పెట్టాలి కదా. ఆ బడ్జెట్ ని తీసుకొచ్చి మళ్ళీ 5,500 కోట్లకే చేసినావు. నువ్వు ఇస్తావా ఇయ్యవా? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవన్నీ నిరంతర అంశాలు కాదు సార్. ఇప్పుడు మెట్రో మీద సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి మీ ద్వారా, జీ న్యూస్ ద్వారా నేను అడుగుతుంది ఏంటంటే, మీ డిపిఆర్ ఎక్కడ దానికి వచ్చింది? ఏ డిపిఆర్ సబ్మిట్ చేశారు? అది మెట్రో కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి కరీంనగర్ రూట్ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, లేకపోతే ఈ రోజు మేడ్చల్ రూట్ లో హైవే అన్ని అయిపోయి ఉన్నాయి. అసలు మీరు మూసి రివర్ ఫ్రంట్ అన్నారు, దాని డిపిఆర్ ఎవరికైనా సబ్మిట్ చేశారు? అసలు మీకు వచ్చిన లోన్ లేని, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్ అలగేషన్ ఏమైనా చేసిర్రా? ఏం చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టినామా, ప్రతిపక్షాలను తిట్టిపోయినామా? ఇది కాదు కదా సార్. నేను స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది అన్న, 50 కాదు 70% టైం గడిచిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఎలక్షన్ ఇయరే ఉంటుంది, ఇంకో 1.5 ఇయర్ ఉంది. ఈ 1.5 ఇయర్ లో ఏం చేయగలుగుతారు? అసలు నేను తీసుకొచ్చినట్టు వాళ్ళు లోన్ ఇచ్చారు, వీళ్ళు లోన్ ఇచ్చారు అంటే, సార్ నేను లోన్కి పోయినప్పుడు నా వర్క్ చూసి లోన్ ఇస్తారు, నా వర్క్ చూసి లోన్ ఇస్తారు. అంతేగాని నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పులు దొంగ లెక్క చూస్తారు, నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అసలు రాష్ట్రం దివాలా తీసింది, దీని క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, నన్ను ఏది ఎంప్లాయీస్ మీటింగ్ చేశారట మీరు సార్. నేను ఏమంటున్నా, అప్పులు చేసి అప్పుల తెలంగాణ ఆయన చేతిలో పెట్టారు. అవును సార్, అందుకే లంక బిందె 8 లక్షల కోట్ల అప్పులు చేశారంటారు సార్. నేను ఏమంటున్నా అంటే 8 లక్షల కోట్లు ప్రతిపక్ష మాటలు మనకెందుకు సార్? పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు తీసుకుందాం. పార్లమెంట్ లో ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, బయట కార్పొరేషన్స్ ఆ లోన్స్ ద్వారా నో సార్. భరత్ గారు కార్పొరేషన్ లోన్ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతున్నాయి. మేము ఉన్నప్పుడే తీసుకొచ్చారు. కార్పొరేషన్ లోన్ సపరేట్ లేవు. ఇప్పుడు అన్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే లోబడి ఉండాలి. ఎందుకంటే మేము తీసుకున్నది ఎక్కడ వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియా బ్యాంక్ నుంచి తీసుకోలే, జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి తీసుకోలే.
అన్ని కూడా మేము ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ కన్సాలిడేషన్ నుంచి తీసుకున్నాం. అదే విధంగా జపాన్ నుంచి తీసుకుంటే బాగానే ఉంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4. సార్ ఇయ్యలేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ 9.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. రైట్, మీరు అన్నట్టుగా జపాన్ జైకా అయితే 4% కే ఇస్తుంది లోన్స్ సార్. 4% ఇస్తారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయండి. ఏ రాష్ట్రం కూడా ఇండివిజువల్ గా లోన్ తీసుకోనికి దేశంలో ఫెసిలిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశంలో ఉన్న బ్యాంకులు ఏం పనికిరావన్నట్టు మీరు జపాన్ నుంచి తీసుకోమంటే ఎట్లా సార్ భరత్ గారు? మీరు కూడా ఈ దేశంలో ఉన్న బ్యాంకుల నుంచి తీసుకున్నామని చెప్తున్నారు. దేశం నుంచి బ్యాంక్ మనకు దేశం వేరే దేశం ఎక్కడ తక్కువ లోన్ ఇస్తే అక్కడ కదా, కరెక్టే, తక్కువ ఇస్తే అక్కడ కదా. రైట్. కానీ వాళ్ళు చెప్పే కండిషన్ కు మనం వినాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తే అక్కడ కదా. నో సారీ అండి, రూపీస్ లో ఇంట్రెస్ట్ అది యెన్స్ లో వన్ మినిట్ అన్నా, నేను ఒకటే చెప్తున్నా. మీరు ఎప్పుడైతే కండిషన్ అప్లై అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ పెట్టినప్పుడు గతంలో చెప్పారు బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చెప్పారు. ఈ రోజు అదే పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే వరల్డ్ బ్యాంక్ కండిషన్ ఒప్పుకోనప్పుడే కదా ఈ రోజు మనకు లోన్లు ఆగిపోయినాయి. వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు కండిషన్ ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పటివరకు మనకు ల్యాండ్ రెవెన్యూ లేదు, అంటే ల్యాండ్ మీద శిస్తు వసూలు అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ శిస్తు స్టార్ట్ చేస్తామని చెప్పేసి మొన్ననే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ గా వేదిక మీద ప్రకటించడానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం క్రమక్రమంగా మళ్ళీ వరల్డ్ బ్యాంక్ జీతగాళ్ళగా మారబోతున్నాం. దానికి మనం అందరం సిద్ధమైదామంటే మీ ఇష్టం చెప్పండి భరత్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో ఉన్న వరల్డ్ బ్యాంక్ వేరు, జైకా వేరు. ఏదైనా వాళ్ళ కండిషన్ మనం ఒప్పుకోవాల్సిందే. మన దేశంలో ఉన్న జపాన్ బ్యాంక్ అటువంటి కండిషన్స్ ఏం పెట్టదు. నో సార్, తప్పకుండా పెడతారు సార్. మీకు ఆల్రెడీ ఏదైతే బుల్లెట్ ట్రైన్ల గురించి మన దేశం జపాన్ బ్యాంక్ నే కన్సల్ట్ కావడం జరిగింది. అది వేరే సబ్జెక్ట్ సార్. నేను ఇప్పుడు ఒకటే అంటున్నా, ఈ రోజు మెట్రో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ మెట్రోకు సంబంధించినటువంటి డిపిఆర్ కేంద్రానికి సబ్మిట్ చేసిందో సబ్మిట్ చేయలేదు, స్పష్టత లేదు. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం అండి. బిఫోర్ నేను ఇంతకుముందు అదే May 6th అని చెప్పి డిపిఆర్ సబ్మిట్ చేశారు అని చెప్పాను అన్నాను కదా. ఒక్క మేజర్ న్యూస్ పేపర్ కూడా అది రిపోర్ట్ చేయలేదండి. జస్ట్ ఏదో బ్లాగ్స్ లో లాంటి వాటిలలో ఎవరో రాశారు అంతే. ఇంతకీ నిజంగానే సబ్మిట్ చేశారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ది హిందూయే కానివ్వండి, డెక్కన్ క్రానికలే కానివ్వండి, ఎవరినైనా తీసుకోండి, మన నేషనల్ న్యూస్ కవర్ చేసే ఏ ఇదైనా కానివ్వండి, లేకపోతే మన తెలుగు న్యూస్ పేపర్లే కానివ్వండి, పత్రికలు అయితే ఇంతవరకు ఏ పేపర్ కూడా డిపిఆర్ సబ్మిట్ చేశారు అని చెప్పి న్యూస్ లేదు. అసలు సబ్మిట్ చేశారా లేదు, కానీ వారు క్లెయిమ్ చేస్తున్నారు సబ్మిట్ చేశామని చెప్పి. సరే, అది దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటే ఇప్పుడు మన చరణ్ కౌశిక్ గారిని కూడా చూపించమని చెప్పి అడుగుతున్నాను. ఎక్కడైనా పబ్లిక్ లో ఈవెన్ జీ అయినా కానీ ఏమైనా రిపోర్ట్ చేసిందా 6వ తారీఖుకి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ చరణ్ కౌశిక్ గారు చెప్పండి. చరణ్ కౌశిక్ గారు చెప్పేమని అడుగుతున్నారు. అన్ని వేళ్లు మీ వైపే చూపిస్తున్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా బీజేపీ, బీఆర్ఎస్ సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేస్తుందో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వివరించారు. అదే కాకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రోని మేము ఏరు కారిడార్ గా ఉపయోగించుకుని 38,595 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టుకోపోతా ఉన్నాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి కేంద్రానికి ఏమేమి సబ్మిట్ చేసినాం. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం నుండి ఏ విధంగా 9వ స్థానానికి దిగజారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో మెట్రో 2 ఎయిర్పోర్ట్ కారిడార్ వరకు పరిమితం చేసే ప్రయత్నం చేసిరు. ఒక అడుగు కూడా పడని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఎలాంటి అదేవిధంగా ఎయిర్పోర్ట్ మీరు ఎందుకు రద్దు చేశారు? రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ మీరు రద్దు చేయడానికి రీజన్ ఏంది సార్? ఇప్పుడు అది వెరీ క్రౌడెడ్. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు చాలా క్రౌడెడ్. ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్, కోకాపేటు, ఏమంటారు, నానక్రామ్ కూడా, ఇవన్నీ టచ్ అయ్యాయి కదా. మేజర్ పార్ట్స్ ఇప్పుడు మెట్రో లేకుండా చేశారు మీరు రద్దు చేయడం వల్ల. ఫలక్నుమా ఎయిర్పోర్ట్ సంబంధించి రాయదుర్గం వరకు మాత్రమే ఎంప్లాయీస్ పోతారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది తప్ప ఏదో దాన్ని రద్దు కోకాపేట్, కాజాగూడ, నానగ్రామ్ కూడా, మణికొండ, అన్ని ఏరియాస్ లో పోయింది ఇప్పుడు మెట్రో మీరు తీసుకున్న డిసిజన్ వల్ల. సార్, ఇక్కడ చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ మెట్రోకు సంబంధించి హైదరాబాద్ మెట్రోను విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వము అదేవిధంగా ఎక్కడ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ ఏ విధంగా విస్తరిస్తే హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం
ముందుకు పోతాం. ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అర్ధరాత్రి కాలొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు కాదు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా అధికారులుగా కమిటీ కావచ్చు, తర్వాత నిపుణుల కమిటీ కావచ్చు, తర్వాత ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వం ముందు పోయింది. ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది? కరోనా టైంలో అదే రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం మూలంగా ప్రతి సంవత్సరం మన 400 కోట్ల రూపాయల నష్టం అవుతాం. రెండో దశకు అనుమతి రాకపోవడానికి పూర్తి బాధ్యత కేంద్రానికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అధికారంలోకి వచ్చి చాలా కాలం అయింది కదా, ఇప్పటివరకు రెండో దశ ఎందుకు ప్రారంభం కాలేదు? డిపిఆర్ సరిగ్గా సబ్మిట్ చేసిందా? కేంద్రం అడిగిన అంటే మెట్రో ప్రాజెక్టు ఆలస్యంపై కేంద్రంపై తోస్తున్నారు కదా, ఏంటి అంటే ఇది రాష్ట్ర వైఫల్యానికి కారణమని ఆరోపిస్తున్నారు. సార్ అంతకుముందేమో అసలు డిపిఆర్ లేవని చెప్పే ప్రయత్నం, అదే కాకుండా యూసీసీ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేని చెప్పే ప్రయత్నం, అదే కాకుండా అదే రుణానికి సంబంధించి క్లారిటీ లేదు, అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి ఈక్విటీ చెల్లించలేదని చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. ఇక్కడ చాలా స్పష్ట రుణము మంజూరై ఉన్నది, దానికి సంబంధించి 80 కోట్ల రూపాయలు కూడా మేము డాక్యుమెంట్ ఛార్జెస్ చెల్లించాము. ఎల్ఎన్టీకి సంబంధించి ఈక్విటీ పైసలు కూడా అకౌంట్ లో జమ చేసినాం. కేంద్ర ప్రభుత్వం ఎన్ఓసి అని ఇప్పియండి, లేకపోతే అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. ఎన్ఓసి ఇప్పిస్తే బయట నుంచైనా తెచ్చుకుంటాం. సరే, మరి జైకా నిధుల ఇంకో నిధుల అదే గతంలో ఎల్ఎన్టీ సంస్థ 80% తెచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ 4% కుదించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా 15,000 కోట్ల రూపాయలకే 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు తీసుకోమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం ఎల్ఎన్టీ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించింది. అందుకే ఎల్ఎన్టీని విస్తరించే అది మెట్రోని విస్తరించే ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి అమ్ముకుంటారు అని చెప్పే ప్రయత్నం వారే చేశారు. తర్వాత ఎల్ఎన్టీ సంస్థ సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే సీఈఓ ఉంటారో వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము రోడ్డు రవాణా సంస్థ అనే వ్యాపారం ఎల్ఎన్టీ సంస్థ ఎగ్జిట్ అయిపోయింది, మేము అసలు వ్యాపారమే చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ మౌనం వహించిన పరిస్థితి కూడా మనం చూసినాం. హైదరాబాద్ కి సంబంధించి చెన్నై కావచ్చు, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి, అదేవిధంగా మద్రాసుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి మెట్రోను ఆర్టీసీ ఎంఎంటీ అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా 30% ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను 70% విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% లేనట్టయితే ఆ నగరం సుభిక్షం ఉండదు, కాలుష్యమయమైతుంది, ట్రాఫిక్ జామ్స్ అయితే పెట్టుబడులు వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి అదేవిధంగా ఎల్ఎన్టీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో అవినీతి జరిగిందని ఒకసారి కేంద్రం అనుమతి ఇవ్వకుండా ఏకంగా మనోహర్ ఖట్టర్ గారు కావచ్చు. ఎల్ఎన్టీ ఇక్కడ నాకు క్వశ్చన్ అడుగుతా చరణ్ కౌశిక్ గారు, ఎల్ఎన్టీ వెళ్లిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడెక్కడో ఏదో కాంక్లేవ్ లో, బహుశా ఇండియా టుడే కాంక్లేవ్ లో దానిలో ఆయన ఎల్ఎన్టీ నడవట్లేదంటే ఆయన జైల్లో పెడతా అంటే వాళ్ళు ఉంటారా? పెట్టుబడిదారుల్ని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని జైలు పంపిస్తా అని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళు ముందుకు పోకుండా వెనక పోకుండా ఇక్కడ నడవట్లేదు మెట్రో, మాకు లాస్ వస్తుందంటే జైలు పంపిస్తామని అన్నారా లేదా? అదే ఆ క్వశ్చన్ అనేది రాంగ్. అప్పుడు మెట్రోకి సంబంధించి ముందుకు పోకుండా వెనక పోకుండా అడుగునే ప్రయత్నం చేస్తే జైల్లో పెడతామని చెప్పినాం. అరే మాకు 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, జైల్లో పెడతా అంటే నేననేది జైల్లో పెట్టడం ఈజీ. ఇప్పుడు ఎల్ఎన్టీ మన దగ్గర ప్రాజెక్టులు చేయట్లేదు, హైదరాబాదే కాదు దుబాయ్ లో కూడా ఎల్ఎన్టీ చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులు చేస్తుంది. అటువంటి ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థని మనం ఆ విధంగా అనడం కరెక్టా? మనం ఆ విధంగా నోరు బారేసుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు సార్? అప్పటికే రోడ్డు రవాణా సంస్థ నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన బిజినెస్ అన్ని కూడా ఎగ్జిట్ చేసేసి నేను ఎల్ఎన్టీ గురించి ప్రేక్షకులకు కూడా చెప్పాలి. ఎల్ఎన్టీ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్, అది షేర్ హోల్డర్స్ సంబంధించి. ఏదో ఇప్పుడు అంబానీయో, అదానియో, టాటానో, బిర్లానో కాదు, దానిలో వచ్చే ప్రాఫిట్ అంతా షేర్ హోల్డర్స్కే పోతుంది. సో అటువంటి కంపెనీని మనం తిట్టి వేదికల ద్వారా మనం 10 మంది ముందు నేను జైల్లో వేస్తా అంటే ఎవరికి లాస్? మనకే లాస్ కదా సార్. ఇక్కడ దానికి సంబంధించిన అంశం విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ వాళ్ళ సంస్థ వాళ్ళే ఇచ్చారు. దీని అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిన మాట వాస్తవం. ఈ మధ్య కాలంలో మీరు చూస్తా ఉన్నారు, ఉత్తరప్రదేశ్ సంబంధించి కాన్పూర్ కు మెట్రోకు 50% కేంద్రం భరిస్తుందని చెప్పింది. గుజరాత్ సంబంధించి అహ్మదాబాద్ కావచ్చు, సూరత్ కావచ్చు, మధ్యప్రదేశ్ సంబంధించి భోపాల్ కావచ్చు, ఇందూరు కావచ్చు, తమిళనాడు సంబంధించి ఏకంగా చెన్నైలో తమిళనాడు ఎలక్షన్ కాబట్టి ఏకంగా కేంద్రం 60% భరిస్తామని చెప్పారు. ఎందుకు అన్నాడు? ఏం కదా పొత్తు ఉండాలంటే 60% భరించి అక్కడేదో చేసే ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న కేంద్ర కేబినెట్ వైజాగ్ సంబంధించి కావచ్చు, అమరావతి సంబంధించి కావచ్చు కేంద్రం భరిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రం 50% భరించబట్టే 20% భరిస్తామని గతంలో చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా ఎన్ఓసీ లేకుండా
రుణము అదేవిధంగా రుణం శాంక్షన్ అంటే ఆ శాంక్షన్ కు సంబంధించిన అనుమతి ఇవ్వకుండా, లేదు వేరే బ్యాంకులు తీసుకుంటాం ఎన్ఓసి ఉంటే అది ఇవ్వకుండా మెట్రోను అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తారు. జైకా నిధికి సంబంధించి అది 4% మాత్రమే అది ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తున్నాం. దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు రాష్ట్ర కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కానీ పోరెడ్డి కిషోర్ గారు కానీ ఏంటంటే జపాన్ బ్యాంకు కండిషన్స్ పెడుతుంది, ఎందుకు ఆ లోన్ పోతున్నారు అంటున్నారు. సార్ ఏ బ్యాంక్ అయినా కండిషన్లే పెడతాయి. కండిషన్ లేకుండా ఎవరైనా ఇస్తారా రూమ్? అంటే కండిషన్ ఆ కండిషన్ మనం అగ్రి అవుతామా? సరే వాళ్ళంటే కండిషన్లు పెట్టి ఎన్ఓసి అండి వేరే బ్యాంకు తీసుకుంటామని చెప్తున్నాం. మరి దానికి అనుభవం ఎన్ఓసి ఇవ్వరు. మీరు అదేవిధంగా బీహార్కి ఇచ్చిన 55,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, అమరావతికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇవ్వలేదు, లేదు మెట్రోకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వకుండా RRR ఏమో 2023 ముందుకు వచ్చింది. దానికి సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు రాని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అదే పోర్ట్ని అడుగునే ప్రయత్నం, మూసిని అడుగునే ప్రయత్నం, ఎక్స్ప్రెస్ హైవేలు అడుగునే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అడుగునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినట్లయితే, హైదరాబాద్ మెట్రో విస్తరించినట్లయితే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించినట్లయితే హైదరాబాద్ మహానగరం సుందరంగా తయారైతుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెడుతుంది. కాబట్టి సీట్లు గెలవద్దని ఒక దురుద్దేశంతో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎంపీలంతా కూడా మౌనం వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు అడుగునే ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి దాని విషయంలో కాంగ్రెస్ పార్టీగా కేంద్రం సంబంధించినటువంటి డిపిఆర్లు కావచ్చు, తర్వాత కేంద్రంలోని మంత్రులు కలుసులు కావచ్చు, అదే అశ్విని వైష్ణవ్ కలుసులు కావచ్చు, మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు ఎప్పటికైనా అనుమతి ఇప్పిస్తే మా ముఖ్యమంత్రి గారే మీకు సన్మానం చేస్తారని చెప్తా ఉన్నారు. మరి సన్మానం చేర్చుకోవడానికి కిషన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఇప్పుడు కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్ మీటింగ్ ను ఆయన ఏం చెప్పారు అన్నది మీరు ఎట్లా చెప్పగలిగారు? ఆయన అనుమతి వద్దు అని చెప్పాడు అని చెప్పి మీకు ఎట్లా తెలిసింది? ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే ఆయన ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ లో చాటుగా విన్నారా అని అంటారు. మనోహర్ లాల్ ఖట్టర్ గారు అశ్విని వైష్ణవ్ తోటి కిషన్ రెడ్డి గారు ఇట్లా చెప్పిండనే విషయాన్ని అశ్విని వైష్ణవ్ నాతో చెప్పిందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తే జనాలకని తెలుసు. మరి ఇప్పుడు తెలిసిన విషయాన్ని మరి నేను చేయలేదు, నేను ఇన్నిసార్లు పోయి మనోహర్ లాల్ ఖట్టర్ గా కలిసిన, అశ్విని వైష్ణవ్ గారు కలిసిన, అదే సార్ నారాపల్లికి సంబంధించి అంబర్పేట వరకు ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఫ్లైఓవర్ సంబంధించి ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు ఆ విషయంలో కూడా మనం ఇంతవరకు సాధించిన పరిస్థితి చూస్తాం, మౌనం వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. వారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది అది, అయినా దాని విషయంలో స్పందన లేదు. ఏ విషయంలో స్పందించకుండా మనవరకు ఏం చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు మూసి దగ్గర నైట్ నిద్రలు చేయొచ్చు, ఆ నైట్ నిద్రలు చేసిరు, మళ్ళీ ఎడిపోయినా తెలియని పరిస్థితి. మూసి సమస్యలన్నీ పరిష్కారం అయితే, అదేవిధంగా ఏషియన్ బ్యాంక్ రుణాలు ఇస్తాను సిద్ధమైతే దానికి సంబంధించి అనుమతి ఇవ్వరు. అంటే మీరు గంగా నది ప్రక్షాళన చేసుకుంటారు, యమునా నది చేసుకుంటారు, సబ్రబంధమైన నిర్వహణ చేసుకుంటారు, సూరత్ కు మెట్రో తీసుకుపోతారు, అహ్మదాబాద్ మెట్రో తీసుకుపోతారు, అదేవిధంగా భోపాల్ మెట్రో తీసుకుపోతారు. కానీ తెలంగాణ మాత్రం మెట్రో వద్దు, మేము మెట్రోను అడ్డుకుంటాం. ఆర్టీసీ సంబంధించి మనోడికి ఏం మాట్లాడేది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంబంధించి 3 రోజుల సమస్య పరిష్కరించి 53 రోజులు వాళ్ళు ధర్నాలు చేసి పరిస్థితులే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం వారు చేసిన మాట వాస్తవం. 2000 ఎలక్ట్రిసిటీ బస్సులు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించే ప్రయత్నం, అదే కాకుండా పొల్యూషన్ రహిత హైదరాబాద్ మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం భరత్ గారు స్టోరీ అదండి సార్ గ్లోబల్ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. అంటే మీరు ఏది చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది, భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటది. ఇప్పుడు దీనిలో బీఆర్ఎస్ అడ్డుకుందా కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీ ఉద్దేశంలో? సార్ కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారి డైరెక్షన్ లో ముందుకు పోతా ఉన్నాడు. గతంలో వాళ్ళు కలిసి పనిచేసారు, భవిష్యత్తులో కలిసి పనిచేసే ప్రయత్నం. ఎందుకంటే మన చూసిరు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి ఏ విధంగా కిషన్ రెడ్డి గారు సహకరించారో, తెలంగాణ సమాజం చూసిరు, 2018 ఎలక్షన్ ఏం జరిగిందో కూడా చూసిరు. తర్వాత 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్ లో చూసిరు, జూబ్లీస్ ఎలక్షన్ వచ్చేదాకా పరిస్థితి కూడా మనం చూసినాం. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ గెలిచి జూబ్లీస్ గెలిచింది కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతుంది. సార్ ఇంకోటి చెప్తా ఉన్నారు, ఇలాక యాదాద్రికి సంబంధించి యాదాద్రిది యాదగిరిగుట్ట మార్చిరు, భద్రాచలం. సార్ మీరు ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీఎల్ స్వామి గారు, మీ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి గారు, మీరు యాదాద్రి మారిస్తే భద్రాచలం భరత్ గారు నేను మార్చుకున్నాం. సార్ మాతో పోటీ పడడానికి భారతీయ జనతా పార్టీ కూడా సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మేము వేములవాడ రాజేంద్రకు 693 కోట్ల రూపాయలు. కౌశిక్ గారు ఒకటే క్వశ్చన్. కౌశిక్ గారు సరే మీరు అది చదువుదురు కానీ తర్వాత చదువుదురు కానీ ఇంతకుముందు 2000 బస్సులు అన్నారు కదా, ఒక్క నిమిషం సరే ఎందుకండి ఇప్పటి వరకు మీరేం మాట్లాడారు? చిన్న ప్రశ్న ఉంది, మీరు చెప్పే దాంట్లో ఒక చిన్న, మీరు ఇంతకుముందు 2000 బస్సులు గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం వినపడట్లేదు అది జూమ్ లో. సరే
కౌశిక్ గారు, మీరు ఇప్పుడే 2000 బస్సులు కొన్నామని చెప్పారు. అవి కేంద్రం ఇచ్చినవి కాదు. సార్ కేంద్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి కేంద్రం ఇచ్చింది కాదా 2000 బస్సులు? సార్ రాష్ట్ర ప్రభుత్వం వాడు చెల్లించే ముందే మీరు ఇచ్చిన ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏంటండి? ఆ స్కీమే అది కాదు ఆ స్కీమే మొత్తం పిఎం ఈ డ్రైవ్. ఒక్క నిమిషం ఆగండి. పిఎం ఈ డ్రైవ్ అనే స్కీమ్ కింద మొత్తం 2000 బండ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఏదో మళ్ళీ మీరేదో టీజీఎస్ఆర్టీసీ బేసికలీ ఒక్క నిమిషం ఆగండి. నిజంగానే మీరేమన్నా చేయగలిగితే అది వాళ్ళు ఆంధ్రాలో చేసినట్లుగా ఎంప్లాయీస్ అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తామన్నారు కార్పొరేషన్ లో లేకుండా. ఆ పని ఏదో చేసేవాళ్ళు కదా. వాళ్ళ పిఎఫ్లు గిఎఫ్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవి చేయండి చాలు. 2000 బస్సులు కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఫ్రీగా ఇచ్చింది. మీకు ఫ్రీగా ఇచ్చింది. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఫ్రీగా ఇచ్చింది. ఇంకేం మాట్లాడతారు? మళ్ళీ ఏం చేసింది మీరు? మెట్రో చేసింది లేదు, ఇది చేసింది లేదు. అంతకుముందు సోనియా గాంధీ గారు 50% అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పారు. సోనియా గాంధీ గారు కేవలం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మీకేమైనా నష్టాలు వస్తాయో ఆ నష్టాలకి 1000 కోట్లు, అరే మేము 40,000 కోట్లలో 20,000 కోట్లు భరిస్తామని చెప్పి రెడీగా ఉన్నామని చెప్తుంటే మా మీద గొడవ చేస్తారేంది మీరు? మీకు చేతగాక, చేయాల్సిన పనులు చేతగాక ఏం అడ్డుకునే ప్రయత్నమయ్యా? నీ దగ్గర అసలు పైసా ఉందా? 20,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావో ఏమో. నీకు అది అర్థం కాక కేంద్రాన్ని బదనాం చేసేది మొదలుపెట్టిరు మీరు. ఏమీ లేదు. 50-50కి రెడీ. మీరు కావాలనే ఆ డిపిఆర్ లో కూడా లొసుగులతో పంపిస్తారు. మీరు కావాలనే ఆ డిపిఆర్ కూడా లొసుగులతో పంపిస్తారు. కిషోర్ గారు 50-50కి రెడీ అయితే ఒక్క నిమిషం కిషన్ రెడ్డి గారు చెప్పారు. చిన్న నగరాలకి మెట్రోలు శాంక్షన్ చేస్తూ హైదరాబాద్ మాత్రం ఎందుకు శీతకన్నం? ఏముంది? శీతకన్నం ఏముందండి? అది కాదు సార్. గుజరాత్ లో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ ఇచ్చారు. మంచిగా వాటికి ఇవ్వండి. బట్ హైదరాబాద్ మెట్రో 6 సంవత్సరాలుగా 1 కిలోమీటర్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లేకపోతే, మీకు హైదరాబాద్ లో 6 సంవత్సరాలుగా 1 కిలోమీటర్ కూడా కన్స్ట్రక్షన్ కాకుండా ఉంటే ఓకే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనుకోండి. మీరు ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకు లేట్ అవుతుందో మీరు ఇక్కడ రిజాల్వ్ చేయొచ్చు కదా ఇష్యూస్. సార్ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే వదిలేస్తారా మీరు? ఒక్క నిమిషం నేను అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చా? మీరు ఇంకా 10 రకాలుగా అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కేంద్రం వదిలేస్తుందా? చేయలేదని మీరు ఊరుకుంటారా? ఒక్క నిమిషం సార్. మేము చెర్లపల్లి కొత్త లైన్ వేసి స్టేషన్ కట్టి 2 కిలోమీటర్ల రోడ్డు కనెక్టివిటీ కావాలని చెప్పి 100 సార్లు రాష్ట్రానికి లెటర్లు రాస్తే, లేకపోతే మేమేం చేస్తామండి? ఇక్కడ ఏమన్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టమంటారా ఏంది? ప్రెసిడెంట్ రూల్ పెట్టమంటారా? చెప్పండి. అసలు మోడీ గారు అక్కడ 1000 కోట్ల 10,000 కోట్ల ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి వస్తుంటే కేసీఆర్ గారు మోడీ గో బ్యాక్ వారి పార్టీ. ఇప్పుడు రేవంత్ గారు ఆగండి. రేవంత్ గారు కూడా ఇందుకే అన్నారు మోడీ గారు, రేవంత్ గారు మీరు పాలిటిక్స్ ఆపండి, రాష్ట్ర అభివృద్ధిలో నాతో కలిసి రండి. నేను వచ్చినప్పుడల్లా 10,000 కోట్ల ప్రాజెక్టులు పార్టీలో చేరండి అన్నారా? అది ఎందుకంటే మీరంతా పాలిటిక్స్ 24 గంటలు పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డికి పాలిటిక్సే కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి మేము అభివృద్ధి 24 గంటలు అభివృద్ధి చేసే మాకు అభివృద్ధి కనిపిస్తుంది. అందులో ఆ స్టేట్మెంట్ లో వచ్చి ప్రతిసారి గత 3 విజిట్స్ తీసుకోండి, ఇప్పటికిప్పుడు చెక్ చేయండి. ఎన్ని వేల కోట్లవి ఏదో ప్రారంభించడం అన్నా జరిగింది, భూమి పూజ అనే జరిగింది. ప్రతిసారి లాంచ్ చేస్తూనే ఉన్నారండి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, అంటే నిజంగానే మూల ధన వ్యయం అంటుంటారు కదా. ఏదైనా ప్రాజెక్టుల మీద స్పెండ్ చేసింది ఏవి? ఇవన్నీ వెల్ఫేర్ మీద, ప్రభుత్వ ఉద్యోగుల శాలరీల మీద, ఇవన్నీ తీసేస్తే అసలు నిజంగా ఆస్తుల మీద స్పెండ్ చేసింది కేంద్రమే ఎక్కువ స్పెండ్ చేసిందండి. రాష్ట్రంలో, తెలంగాణలో రాష్ట్రం స్పెండ్ చేసిన దానికన్నా ఒక ఫ్యాక్టరీ చూపించమని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు ఓపెన్ చేసినవి తిరిగి మేము ఓపెన్ చేశాము. రామగుండంలో 6,400 కోట్లు పెట్టి మేము 100 మెగావాట్లది సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్ పెట్టాము. మేము 1,600 మెగావాట్లది రామగుండంలో స్టార్ట్ చేసేసాము. అది కాదండి, ఎక్కడున్నా ఇప్పుడు మీరు అదన్నారా? మరి అంతకుముందు ఏమన్నారు? అసలు మన నిధులు మనకు వస్తే విపరీతంగా మన నియామకాలు, మన నీళ్లు అని చెప్పి అనుకుంటే మరి ఎక్కడ వచ్చినాయండి? విభజన చేసుకుందే 4,000 మెగావాట్లు అన్నారు కానీ 4,000 కంప్లీట్ కాలేదు. 12 సంవత్సరాలు అయినా అది పీపీఏ వీళ్ళు సైన్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అడగండి, అది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అది ఉంది. పీపీఏ సైన్ చేయట్లేరు.
2400 మెగావాట్లు మనకే అందులో 85% ఏమో ఇస్తారు, 85-90 ఈ రెండిట్లలో ఒక నెంబరు మొత్తం మన రాష్ట్రానికే. మరి పీపీఎస్ సైన్ చేయమంటే చేయట్లేదు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు కొనేవాళ్ళు లేకుండానే స్టార్ట్ చేసి గ్రిడ్ కనెక్టివిటీ ఇవ్వకుండానే ఉట్టిగా మొదలు పెట్టమంటారా ఏంటి? ప్రాజెక్టు మొదలుపెట్టి అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఏం చేయాలి ఆ కరెంటుతో? కొనేవాడు ఉండాలి కదా. పీపీఎల్ ఇదేమి కొత్త విధానం కాదండి. మెట్రో దాంట్లో ఏం చేయాలి? మెట్రో విషయంలో ఏం చేయాలి? అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఏదో వారు జైకా ఫండ్, ఈ ఫండ్, ఆ ఫండ్ అంటున్నారు. అవన్నీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకొచ్చారు. అదే అవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సార్ మీకు ఒక విషయం చెప్తున్నా, పద్ధతి ప్రకారం జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వంలో, రైట్? ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేము తమిళనాడులోనే ఎఫెక్ట్ చేయలేదు, ఏదో ఏఐడిఎంకే అంటాడు వారు, ఎవరో ఏఐడిఎంకే ఇస్తే చేయబట్టి 65% అంటారు. అసలు వీళ్ళకి పెట్టడం చేతనే కాలేదు. 12% ఇచ్చారండి, 12.35% మనకు ఏది మెట్రో 1కి వాళ్ళు ఇచ్చింది. అది ఎప్పుడు మళ్ళీ ఫేజులు కంప్లీట్ అవుతుంటేనే, 3వ ఫేజ్ ఇంకా కంప్లీటే కాలేదు. అందులో ఫస్ట్ ఫేజ్ లో ఇది ఫలక్నుమాది కంప్లీటే కాలేదు. దానికి కంప్లీట్ అవుతున్నా కొద్దీ మేము ఇస్తామని చెప్పి ఎంత 12%, మేము 50% ఇస్తామంటున్నాము. అది కిషన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా చెప్పారు. అదే సమయంలో ఆ రోజే మాట్లాడిన దాంట్లో 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి మూసీ రివర్ మీద 3,975 కోట్లు కూడా అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా ఖట్టర్ గారు చెప్పారు. మీరు ప్రపోజల్స్ ప్రాపర్ గా తీసుకొస్తే మీకు అంతెందుకు కేవలం రాజకీయం చేయాలి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి కేసుని భూస్థాపితం చేయాలో, లేకపోతే ఇంకా ఏమున్నాయో రేవంత్ రెడ్డి గారి గొడవలు, ఇంటర్నల్ గొడవలు, వాటన్నిటి నుంచి డైవర్షన్ చేయాలి అంటే ఎవరినో ఒకరిని రోజుకో 4 మాటలు అనాలి, హిట్లర్ని తీసుకురావాలి మధ్యలో. ఇక వారి ఇష్టం వచ్చినట్లే ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా ఆ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వదలట్లేరు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసేదే, అంత తేల్చేదే అంటున్నారు. రాష్ట్రానికి చేయకపోతే చేయరు, వాళ్ళ కాంగ్రెస్ నాయకుల కన్నా న్యాయం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. రాకేష్ గారు సార్, నేను ఏమంటున్నా అంటే మన దురదృష్టకరమైనటువంటి సందర్భం ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు. ఎంతసేపు మీడియా సమావేశంలోనే మాట్లాడుకుంటారు తప్పితే ఏ రోజు కూడా పార్లమెంట్ లో చర్చ జరగదు. ఒక్క అప్లికేషన్ కూడా బీజేపీ ఎంపీ ఇయ్యదు, కాంగ్రెస్ ఎంపీలు ఇయ్యరు. నేనేమంటున్నా అంటే ఎంతసేపు మాట్లాడినా అన్న మీకు కూడా రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు, మర్చిపోయినట్టున్నారు. జీరో కాబోతుందని చెప్పి ఇప్పుడు ముందే అంటున్నారు. ఆల్రెడీ మీరు అందరినీ కలుపుకుంటారు కాదన్న. టీఎంసీని పట్టుకపోయారు, శివసేన మిమ్మల్ని కూడా పట్టుకోమంటావా? ఎవరిని పెడతారు? నేనేమంటున్నా అంటే వాళ్ళని ఎక్కడికి పోవట్లేదు, నేషనలిస్ట్ కాంగ్రెస్ సిటిజన్స్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. చెప్పినాం కదా ఎవరు పట్టుకపోతారో దేశం మొత్తం తెలుసు కదా. సుప్రీంకోర్టు జడ్జిలకు గవర్నర్లు ఇస్తారు, సుప్రీంకోర్టు జడ్జి ఎంపీలు చేస్తారు, దేశంలో ఉన్నటువంటి అన్నింటినీ కొనేస్తారు. ఇక మీరు దేని వదిలిపెట్టారు చెప్పుర్రి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బేరం పెట్టింది కదా. కాబట్టి దాని గురించి కాదు నేను చెప్పేది. సార్ ఈ రోజు కూడా నేను చెప్తున్నా, మొత్తం బీజేపీ పార్టీ మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. అదే క్రమంలో శరత్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం రాకేష్ గారి తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఇప్పటికి కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్రం మాట్లాడితే రాష్ట్రం పని జరుగుతా జరగదు, ఇద్దరు కూడా చెప్పరు. కాబట్టి మీరు పెట్టినటువంటి చర్చకు ఒక శాంటిటీ రావాలంటే నేను ఒకటే అంటున్నా, ఈ రోజు కిషన్ రెడ్డి గారిని తిట్టడం ద్వారా ఆయన ఎస్కేప్ అయిదామని, కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం ద్వారా ఈయన ఎస్కేప్ అయిదామని, ఇద్దరు ఎస్కేప్ ప్రయత్నాలు చేయకండి. నేను అంటుంది ఏంటంటే ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా 8 మంది ఎంపీలు ఉన్న మా రాష్ట్రంగా ఏమన్నా తీసుకురాగలుగుతారా, తీసుకురాలేరా కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన డిపిఆర్ సబ్మిట్ చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, వెంటనే బీజేపీ పార్టీకి సబ్మిట్ చేసి ఉంటే అది బయట పెట్టాలి. లేకపోతే వీళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ వీళ్ళన్నా కనీసం కాంగ్రెస్ పార్టీ అన్నా బయట పెట్టి మీడియాకు మీకే ఇవ్వండి, G24కే ఇప్పుడు జీ న్యూస్ కే ఇవ్వమని చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా బ్లఫ్ గేమ్స్ నడుస్తున్నాయి సార్. మేము అదే విధంగా ఇంతకుముందు మిత్రుడు మాట్లాడారు కిషోర్ గారు, మేము రాగానే ఏది టర్మినల్ కట్టాం. టర్మినల్ దేనికి కట్టారు సార్? ఆల్రెడీ ప్లాట్ఫామ్ టికెట్ గతంలో 3 రూపాయలు ఉండేది సార్, ఈ రోజు 50 రూపాయలు చేశారు. ప్లాట్ఫామ్ టికెట్ అంటే చెర్లపల్లిలో చాలా ట్రైన్ సాగుతున్నాయి, మంచిగా చేశారు కదా. లేదు సార్, అంతకుముందు కూడా ట్రైన్ లాగినాయి సార్, కొత్తగా ట్రైన్ ఆగలే. 12 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో బుల్లెట్ ట్రైన్ ఎక్కడ ఉంటుందో ఇంకా చూస్తలేము సార్ మేము. వాళ్ళైతే బుల్లెట్ ట్రైన్ వచ్చిందని గుజరాత్ ఎలక్షన్ ముందు వస్తుంది. గుజరాత్ ఎలక్షన్ల ముందు వస్తుందా, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు వస్తుందా చూద్దాం సార్. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఒక ఫేజ్ గుజరాత్ ఎలక్షన్ ముందు స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు కిషోర్ గారు ఒక మాట చెప్పారు, మేము రామగుండం మెరుల ఫ్యాక్టరీ కంప్లీట్ చేసామంటే ఒకటే అడుగుతున్నా, దయచేసి మిత్రుడిని ఇప్పటి వరకు నేను పెద్దపల్లిలోని కదా సార్, మా ఊరు పక్కనే కదా,
ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ రోజన్నా ఆ ఎరువుల ఫ్యాక్టరీ నడిచిందా? ఒకటి నెంబర్ 1. Okay. నెంబర్ 2, ఇగో మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది సార్, మాకు అడుగు మందు దొరుకుతలేదు అంటే అది మా ఏది యూరియా సరే కాదు, వేరే టాపిక్ మనం చర్చ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకోవాలి. సెంట్రల్ ఇస్తుందా స్టేట్ ఇస్తుందా చెప్పమని చెప్పండి. Okay. మాకు మాత్రం ఎరువులు ఇప్పుడు యూరియా Okay. శరత్ గారు. ఏం దొరుకుతలేవు సార్, అవి మాత్రం ప్రొవైడ్ చేయాలి. శరత్ గారు జస్ట్ 1-2 minutes, ఎందుకంటే మళ్ళీ మీరు ఉండాలి. పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేశారు ఇవాళ. నాట్ ఈవెన్ 1 minute. నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనము బి ఆనెస్ట్, అంటే సిన్సియర్ గా ఫేర్ గా ఉండాలా. గత 2 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో తిరిగినా, ఎక్కడ పోయినా అయితే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన అన్న చేసినాడు, లేకపోతే దాన్ని స్టార్ట్ అన్న చేసినాడు. ఇది ఆయన గత 2 సంవత్సరాలు జరుగుతుంది. నిన్న కాక మొన్న లడాఖ్ది ఏదైతే వాళ్ళు ఒక సొరంగ మార్గాన్ని స్టార్ట్ చేసినారో, మరి అక్కడ లడాక్ లో ఏం బీజేపీ ప్రభుత్వం లేదు కదా. చెప్తున్నాను మీకు, అంటే యూ షుడ్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్స్. నేను ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ఎంపీలకి. ఇవాళ ముఖ్యమంత్రి ఏదైతే ఆబ్జెక్షన్స్ అన్ని రేజ్ చేసినాడో దీన్ని అంతా కన్సైజ్ గా తయారు చేసేసి ఒక క్వశ్చన్ రూపంలో కూడా అశ్విని వైష్ణవ్కి వెయ్యమనండి సార్. రేపు మాన్సూన్ సెషన్ విల్ స్టార్ట్ సమ్ టైమ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై 2nd or 3rd లో 10th లో 2nd or 3rd week లో స్టార్ట్ అవుతుంది కదా. మాన్సూన్ సెషన్ వరకు అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన ఏంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది, క్వశ్చన్స్ ఏంది, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని మీద ఒక ప్రశ్న రాసి వేయొచ్చు కదా సార్. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోగానే బిజినెస్ కార్యకలాపాలు చూసుడు, సొంతగా డెవలప్ అవ్వడము, ఆర్థికంగా ఇచ్చేయడము, పైరవీలు చేసుకుంటూ తప్ప ఒక్క కాంగ్రెస్ ఎంపీ గాని ఒక్క బీజేపీ ఎంపీ గాని రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఇష్యూ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనం మమతా బెనర్జీ వాళ్ళ అభిషేక్ బెనర్జీని చూసినాం, బడ్జెట్ సెషన్లలో మాట్లాడిన తీరు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ ఇతరులు కానీ కర్ణాటక ఎంపీలు కానీ మన రాష్ట్ర ఎంపీలు ఒక్కడు నోరు విప్పిన సందర్భం లేదు సార్. నేను అనేది ఏంటంటే మరి రాష్ట్రం ఇంట్రెస్ట్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు దీని ఒక ప్రశ్నలాగా వేయండి రేపు పార్లమెంట్ లో. అశ్విని వైష్ణవ్ గారి మాన్సూన్ సెషన్ లో సమాధానం తెప్పించండి, అన్ని క్లారిటీ దేశ ప్రజల ముందు ఉంచొచ్చు కదా. ఓకే ఓకే మై వ్యూ అండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఉండండి రాకేష్ గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, అడ్వకేట్ శరత్ గారు కూడా ఉండండి. సో ఒకటి, మెట్రో సంబంధించి ప్రజలు సఫర్ అవుతున్నారు, పార్టీలు బ్లేమ్ గేమ్ చేస్తున్నాయి కదా. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు వర్ష ట్రయల్ చూపించింది. ఫస్ట్ జూన్ 9వ తేదీన పడ్డ వర్షం కేవలం ట్రయలే. ఇంకో 2-3 వర్షాలు పడితే అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్ని లిస్టు చదివి వినిపించాను. అండర్ కన్స్ట్రక్షన్ ఒక్కటి కూడా లేదు. ఇదే విధంగా అయితే 2035 వరకు కూడా 1 కిలోమీటర్ కూడా ముందుకు రాదు. కాబట్టి పార్టీలు పక్కన పెట్టాలి, ప్రజల దృక్కోణం ఆలోచించాలి. మరో బెంగళూరు కాకముందే, మరో బెంగళూరు అంటే ట్రాఫిక్ దృష్ట్యా బెంగళూరు కాకముందే మేల్కొనాలి పార్టీలన్నీ కూడా. ఇవన్నీ ఈగోస్ ఇవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చాలా సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ గురించి కానీ, తర్వాత జాతీయ సమగ్రత గురించి కానీ. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరితో అక్కడ సమావేశం నిర్వహించి ఇండియా గేట్ దగ్గర వార్ మెమోరియల్ని కూడా ఆయన సందర్శించారు. సో బ్రేక్ తర్వాత అంశం చర్చిద్దాం.